హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఏ వీడియో తీసినా మీకు వస్తుంది, నోటిఫికేషన్గా వస్తుంది మీకు మీ మొబైల్కి. ఇంకా ఈరోజు మా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు. దక్షిణామూర్తి స్తోత్రం కూడా చదువుతారు రోజు పిల్లలు. కానీ ఈరోజు అయితే చిన్నోడు చదవలేదు, స్కూల్కి వెళ్ళని చాలా గోల్ చేశాడు, చాలా మొండిగా తయారయ్యాడు. ఇంతకుముందు ఎల్కేజీ అయితే బాగా వెళ్ళివాడండి స్కూల్కి, ఎంత ఫ్రెండ్లీగా ఉండేది టీచర్ నాతోటి. ఇప్పుడు యూకేజీ మిస్ని చూస్తే నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళనని చెప్పి గోల అసలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళనివాడు కదండి. ఇయర్ ఎల్కేజీ నుంచి యూకేజీకి వచ్చాడు, ఇంకా వెళ్ళనంటే వెళ్ళనని అంటున్నారు. ఆ టీచర్ కొంచెం స్ట్రిక్ట్ అండి, కానీ బాగా చదువు చెప్తుంది కదమ్మా వెళ్ళమ్మా అని చెప్తాను. అస్సలు వెళ్ళని గోల. అయితే ఆఖరికి ఎలాగైనా సరే డాడీ పంపించారు ఇంకా చదువుకోవాలని చెప్పి. ఇంకా నేనైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రెడీ అయ్యాను. ఇంక జట వేసుకుని కాటిగా బొట్టు అన్నీ పెట్టుకుని అప్పుడు నేను పూజ గదిలోకి వస్తానండి. ఇప్పుడైతే వేసుకుని పూజ చేయను. నైటే నేను గిన్నెలన్నీ తోముకొని పెట్టుకుంటానండి, దేవుడి సామాన్లన్నీ దీపాలన్నీ తోముకొని పెట్టుకుంటాను, రెడీగా పెట్టుకుంటానండి. ఇంకా మార్నింగ్ పూజ చేసుకోండి ఇలాగా. ఇంకా 21 days అయితే కనకధార చదువుతున్నాను కాబట్టి రోజు డైలీ పూజ అయితే చేస్తున్నాను. లేదంటే సోమవారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు అయితే పూజ చేసుకుంటాను. డైలీ అయితే చేసుకోవడానికి అవ్వదు నాకు, చిన్నపిల్లలతో అవ్వదు నాకు. అందుకనే నేను వారానికి 3 సార్లు చేస్తాను. ఇలాగ పండగలప్పుడు కార్తీక మాసం, శ్రావణ మాసం అయితే డైలీ చేస్తానండి. ఇంకా ఓపిక తెచ్చుకొని చేయాలి కదా పూజ అంటే. ఇవన్నీ మనం క్లీన్గా చేసుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి, సామాన్లు తోముకోవాలి, మళ్ళీ ఇంట్లో దేవుడి పని చేయాలి, మన ఇంట్లో పని చేసుకోవాలి. ఇంకా అందుకని వారానికి 3 సార్లే చేస్తానండి నేను. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి 21 days కనకధార చదువుదామని అనుకున్నాను కాబట్టి ఇంకా డైలీ అయితే ఇలాగా దీపం పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను. అన్నట్లు ఎంతమంది అయితే కనకధార చదువుతారండి. కనకధార చదవడం వల్ల చాలా బాగుంటుందండి ఇంట్లోని. అంటే ఏదో బోలంత డబ్బు అయితే వచ్చేది, కానీ మన ఆర్థిక పరిస్థితుల నుంచి దేవుడైతే కాపాడుతాడు కంపల్సరీ, అమ్మవారు కాపాడుతుంది. ఇంకా నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను. అట్టుపళ్ళు, బెల్లం అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇంకా చాలా ప్రశాంతంగా జరిగింది. స్కూల్కి పిల్లలు వెళ్తారు కాబట్టి నేను ఒకదాన్ని ఉన్నాను కాబట్టి ఇంట్లోనే మొత్తం ధూపం వేసుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం వేసుకుంటాను, హాల్లో ధూపం వేసుకుంటాను. ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు సాంబ్రాణి ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం నాకు. సాంబ్రాణి రోజు ధూపం వేసారు అనిపించే అంత ఇష్టం నాకైతే. ఇంకా బయట కూడా సాంబ్రాణి పొగ వేసుకున్నాను, ధూపం తులసి దగ్గర గట్ట. చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా. ఇంకా పిల్లలకి క్యారేజ్ అయితే రెడీ చేయాలి. ఇంకా నేనైతే వంట చేయాలని అనుకున్నాను, కానీ ఫస్ట్ అయితే అన్నం వండేసి తర్వాత నేను టిఫిన్ చేయాలి. ఇంకా నేను టిఫిన్ అయితే రోజు లేట్ అవుతుందండి నాకైతే. ఇంట్లో చాలా పని ఉంటుంది వల్ల నాకు టిఫిన్ చేయడానికి అవ్వదు అసలు. అందుకని ఫస్ట్ అన్నం వండేసాను అనుకో, ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అబ్బా కొంచెం పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. అందుకని నేను ఫస్ట్ అన్నం వండేసాను. ఇంకా తర్వాత ఎలాగా మనకి చేస్తున్నా ఒక 5 minutes అలా ఆగి చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా నేను ఇడ్లీ వేసానండి ఈరోజు టిఫిన్కి. బొంబాయి చట్నీ, ఇడ్లీ. ఇంకా నా పక్కన ప్లేట్లో ఉన్నది ఏంటంటే సలివిడి, లడ్డు, ఇంకా అట్టుపండు. పక్కన వాళ్ళు ఇచ్చారండి నాకు. వాళ్ళ ఏంటంటే వాళ్ళు ఆషాఢ మాసంలో పెళ్లి కూతురు వెళ్ళి ఇంకా శ్రావణంలో వచ్చింది, అందుకని అవి ఇచ్చారు. ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చింది, దాంతో మాట్లాడుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేసేస్తున్నాను. ఇంక ఈరోజు నేనైతే కూరగాయలు ఇవైతే కోస్తున్నాను. ఏంటంటే బీరకాయ ఫ్రై చేస్తున్నాను, ఇంకా క్యాప్సికమ్, బంగాళదుంప ఫ్రై అయితే 2 చేస్తున్నాను. ఇంకా పిల్లలకి క్యాప్సికమ్, బంగాళదుంప కూర అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఇంక నేనైతే గానుగ నూనెతో కొన్ని రోజులు తినమని మా ఆయనగారు చెప్పారు. కొంచెం బలంగా లేవమ్మా నువ్వు, కొంచెం గానుగ నూనెతో తినమని చెప్పి ఇంకా అన్నారని గానుగ నూనె వేసి బీరకాయ వేసి కూర వండుతున్నాను. కొన్ని రోజులు అలాగే తినమని చెప్పారు. ఇంకా డాక్టర్ కూడా నాకు కొంచెం బ్లడ్ తక్కువ ఉంది, ఐరన్ పడాలని చెప్పి నేను అలా చేస్తున్నాను. ఇంకా ఎందుకంటే ఇంకా కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు ఇలాగ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ప్రోటీన్ అయితే నేను శ్రావణ మాసంలో ఇంక నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఇంకా నూనెతో ఏదైనా తింటే బెటర్ కదా అని అలా చేస్తున్నాను. ఇంకా
ఇంకా పక్కన పొయ్యి మీద కూడా క్యాప్సికమ్ ఫ్రై అండ్ బంగాళదుంప ఫ్రై కూడా చేస్తున్నాను. ఇంకా పచ్చి పులుసు కూడా చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఆయనకి ఏదో ఒకటే పచ్చి పులుసు అయితే ఉండాలి. ఇంకా పచ్చి పులుసు కూడా చేశాను. ఇంకా బీరకాయ కూర ఇలాగ అయ్యింది. బీరకాయ కూర అంటే నాకు అయితే అస్సలు పురటాలు అప్పుడు అసలు తినబుద్ధి వేసేది కాదు. ఇప్పుడైతే పురటాలు కాదు కాబట్టి తినాలనిపిస్తుంది. అప్పుడైతే వేరే అన్నీ తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే అన్నీ తినచ్చు కాబట్టి అది కూడా తినాలనిపిస్తుంది. మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మాలాంటి వాళ్ళ వీడియోలు, మిడిల్ క్లాస్ వాడి వీడియోలు కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. బాయ్ బాయ్.